అబ్బబ్బబ్బబ్బా! స్మెల్‌కి అసలా నోరు ఊరిపోతుందండి. ఇంతకీ ఏంటని చూస్తున్నారు? కేఎఫ్‌సి చికెన్ అయితే ఇంట్లోనే తయారు చేశానండి. ఇవైతే చాలామంది భయపడుతుంటారు గదా! బయటికెళ్ళి తినాలంటే వామ్మో! చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి అవని. ఆ బాధంతా లేకుండా నేను ఇంట్లోనే తయారు చేశానండి. నాకు దీనికైన ఖర్చు 300 అయింది. అదే నేను హోటల్‌కి తీసుకెళ్ళి పిల్లలకి పెడితే రూ. 1000 ఖచ్చితంగా అయ్యేదండి. అందుకని డబ్బులు కొంచెం సేవ్ చేద్దామని ఇంట్లోనే తయారు చేశాననమాట. ఎట్లా తయారు చేశాననేది గూడా మీకోసం గూడా వీడియో తీశాను. చూపిస్తాను. చూసేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఎన్ని మార్కెట్కి పంపించి 200 రూపాయలకి చికెన్ తీసుకురమ్మన్నానండి. అయినా మంచిగా ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చారు. దాంట్లోకి అయితే బాగా శుభ్రంగా కడుక్కొని సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సరిపడా. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నా, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వల్ల మనకి ముక్క అనేది మెత్తపడుతుంది అనమాట. బాగా ఎంత వేపినా ముక్క మెత్తగానే ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, గరం మసాలా, అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నా. ఈ ఆయిల్ వల్ల కూడా ఆ మసాలా అంతా ముక్కకి త్వరగా పడుతుందన్నమాట. అందుకని ఆయిల్ కూడా వేసుకుంటారు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. అలాగే ఫుడ్ కలర్ ఎవరికైనా వేసుకోవడం ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసి మళ్ళీ పొద్దున్నే అయితే తీసాను అనమాట. తీసిన తర్వాత ఇట్లా బాగా మసాలా అంతా పట్టేసి ఉంటుంది. ఆ తర్వాత ఒక పక్కన మీడియం సైజులో ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలకి మనం పైన కోటింగ్ ఇవ్వాలి కదండి, దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దాంట్లోకి అయితే ఒక 5 స్పూన్ల మైదా అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా. అలాగే కొంచెం సాల్ట్. ఈ 3 వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, మనకు ఒకవేళ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇదే క్వాంటిటీలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక పక్కన 3 గుడ్లు తీసుకున్నానండి. ఆ 3 గుడ్లని బాగా మెల్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ మిశ్రమంలోంచి ఒక్కొక్కటిగా ముక్కలు తీసి ఈ గుడ్లో ఇట్లా ముంచుకోవాలన్నమాట. కొంతమంది బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటారు. నాకైతే అంత ఇష్టం అనిపించలేదు, అందుకని నేను వేసుకోవట్లేదండి. సో గుడ్లో ఇట్లా ముంచుకున్న తర్వాత పిండిలో ఇట్లా చేసి దాన్ని బాగా ముంచాలన్నమాట. పిండిలో బాగా ఒత్తి ఒత్తి ముక్కని బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత మనకి ఇట్లా కేఎఫ్సి మోడల్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడే ఉంటుందండి అసలు కేఎఫ్సి. ఆ పిండిలో బాగా ముంచి బాగా ఒత్తి పట్టించాలన్నమాట. అప్పుడైతేనే పిండి బాగా అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత లాస్ట్లో ఇదిలిచ్చుకొని పెట్టుకోవడమే ఒక పక్కన. ఈ విధంగా అన్నీ అయితే చేసేసుకుందామండి. చూసారా, ఫస్ట్ వాయికి అయితే రెడీ చేసేసుకున్నా. ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి. ఇవి మళ్ళీ ఆరిపోకుండానే ఒక్కొక్క వాయికి కలిపి పెట్టుకుంటూ వేయించుకుంటా అక్కడ బాండలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయికి ప్రిపేర్ చేసుకున్నామంటే టైం సరిపోతుంది. ఎక్కువగా మనం ముందే చేసి పెట్టేసుకుంటే ఆరిపోయి ఇంకా గట్టిగా అయిపోతాయి. అందుకని ఫస్ట్ ఒక వాయికి సరిపడేవి ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసా. ఇప్పుడు మళ్ళీ అవి వేగే లోపల ఇంకొక వాయికి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇట్లా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని నూనెలో వేసి వేపుకోవాలన్నమాట. వాటిని దాదాపుగా మనం ఒక వాయి వేపడానికి ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. ఎందుకంటే మీడియం సైజులోనే పెట్టి వేపాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోద్ది, రంగు కూడా మారిపోతుంది. చూసారా, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఒకసారి మా పిల్లలు మా ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్తే దాదాపుగా 3000 వరకు ఖర్చు అయిందండి. అదే నేను ఆ 3000కి దగ్గర దగ్గర నాకు ఒక 7-8 కేజీలు చికెన్ వచ్చేది. ఈ మసాలాలు అన్నీ సరిపోయండి అన్నిటికీ. ఆ 3000 ఇంకా తృప్తిగా తినేవాళ్ళం. 3000 పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కరికి 2 పీసులే వచ్చాయన్నమాట. దగ్గర దగ్గర ఒక 10 మంది వరకు వెళ్ళాము. అందుకని అప్పటి నుంచి నేను బయటికి తీసుకెళ్ళడం లేదండి పిల్లల్ని, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. సో చూసారా, లాస్ట్ అయితే వేగుతుందండి. అప్పటిదాకా ఇంకా టైము ఎక్కువైపోద్దని మీకైతే ముందే చూపించేస్తున్నా. ఇది కనుక నేను
బయటికి తీసుకెళ్ళి పెట్టుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు నాకు అయ్యి ఉండేదండి. కొంత మనీ అయితే సేవ్ చేశానని నాకు చాలా సంతోషంగా అనిపించింది. వీటిలోకి అయితే నేను మైనస్ అలాగే టమాటా సాస్ వేసుకొని అయితే తింటున్నా. మనకి కేఎఫ్సీకి వెళ్ళినా కూడా ఇట్లాగే కదండి ఇస్తారు. అందుకని నేను మైనస్లోనే మీకు చూపిస్తున్నాను అండి. చాలా బాగా వచ్చిందండి, చాలా మెత్తగా కూడా, గట్టిదనం అనేది ఏం లేదు. మనం మీడియం సైజులో వేపుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.